టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇకపై పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. రోజు గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, ఫలితాల సాధనకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. అనేక ఆశలతో ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అని, వాటిని నెరవేర్చడానికి కొత్తగా వచ్చిన వారికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, తొందరపడి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎలా పనిచేస్తారో, ఎలాంటి ఫలితాలు సాధిస్తారో కొంతకాలం చూద్దామని, ఆ తర్వాతే మాట్లాడదామని, ఈలోపు నాయకులెవరూ తొందరపడాల్సిన అవసరం లేదు అని ఈ భేటీలో చంద్రబాబు నేతలకు సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్టు వస్తున్న సమాచారంపై చంద్రబాబు దగ్గర నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, పార్టీ వారి వెంట ఉందన్న భరోసా కల్పించాలి అని నేతలు నిర్ణయించారు. అవసరమైతే దీనిపై ఒక కమిటీని వేసి అన్ని జిల్లాలు, నియోజకవర్గాల వారితో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని నిశ్చయించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలను పగడ్బందీగా కాపాడామని, ఎటువంటి రాజకీయ దాడులకు అవకాశం ఇవ్వలేదన్న చంద్రబాబు, ఎక్కడైనా జరిగినా కఠినంగా వ్యవహరించాలి అని అధికారులను ఆదేశించామని, ప్రభుత్వంలో ఎవరున్నా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నామని చెప్పారు. టీడీపీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా అండగా ఉండాలి అనే సందేశం పంపించారు. మరోవైపు చంద్రబాబుని కలిసేందుకొచ్చిన మహిళలు ఆయన్ను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డా ఎన్నికల్లో ఇలాంటి ఫలితమా, నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరున్నా లేకపోయినా పార్టీకి, చంద్రబాబుకు చెల్లెమ్మలుగా అండగా ఉంటామని చెప్పారు. వారిని సముదాయించిన చంద్రబాబు, కష్టాలు తాత్కాలికమని, మంచి రోజులు వస్తాయని వారికి భరోసా ఇచ్చారు.